జగన్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన రోడ్లు కూటమి ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ముందుగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నాతవరం నుండి రోడ్డు శంకుస్థాపన చేశారు. నాతవరం మండలం సుందరకోట అతనగిరి పంచాయతీ వరకు 2,05,00,000 నిధులను గత గవర్నమెంట్లో ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో బోర్డు ద్వారా నిధులు మంజూరు చేశారు. మరి అప్పుడు కాంట్రాక్టర్లు రోడ్డు వేయడానికి రాకపోవడానికి అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం చూసాం. అందరం కూడా సుమారుగా 3.2 కిలోమీటర్లతో సుమారుగా 2,05,00,000 రూపాయలతో వారు శాంక్షన్ చేశారు. మరి నిన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఆ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి ఈ పనులు చేస్తానికి కాంట్రాక్టర్ నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ వర్క్ ఇప్పటికే మేము ఎప్పుడంటే 31/10/2023 తారీఖున జగనన్న సంవత్సరంలో 2023 సంవత్సరంలో 10వ నెల 31వ తారీఖున జగనన్న ప్రభుత్వంలో మేము హై ఇంపాక్ట్ రోడ్స్ అని చెప్పి 5 రోడ్లు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి 5 రోడ్లు శాంక్షన్ చేశాం. అప్పుడే ఆ టెండర్స్ అన్ని కూడా కంప్లీట్ అయింది. దాన్ని నాబార్డుకి కూడా మరి ఎప్పుడంటే నాబార్డుకి కూడా సుమారుగా 29/1/2024 సంవత్సరంలో నాబార్డు కూడా తీసుకుని టెండర్స్ కూడా పిలిచారు. ఏదైతే నేను శంకుస్థాపన చేశారో నిన్న చేసిన కార్యక్రమం సుమారుగా 2,05,00,000 సంబంధించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వారు మరియు గ్రామీణ శాఖ సుందరకోట నుండి ఆసనగిరి వరకు రోడ్డు నిర్మాణం సుమారుగా నాబార్డు నుంచి 2,05,00,000 అని చెప్పి ఆ శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కార్యక్రమం మేము సుమారుగా 2023 సంవత్సరంలో శాంక్షన్ చేసాం. శాంక్షన్ కాపీ కూడా ఉంది, నాబార్డు కూడా. అంటే అప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఈ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ చేసాం, టెండర్ కూడా అయిపోయింది. కానీ కాంట్రాక్టర్ ఎందుకు చేయలేదు మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే కాంట్రాక్టర్ ఈ పని చేయడం వల్ల మరి జగన్